వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపల్లి సొసైటీలో 60 లక్షల రూపాయల నిధులు లెక్క తప్పాయని డైరెక్టర్లు అధికారులను ఆశ్రయించారు. చైర్మన్, వైస్ చైర్మన్లు అక్రమాలకు పాల్పడ్డారని 10 మంది డైరెక్టర్లు వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో 50 నుంచి 60 లక్షల నిధుల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన డీసీఓ నీరజ ఈ నెల 20న సొసైటీలో జరిగిన అక్రమాలపై విచారణ చేయనున్నట్లు నోటీసులు జారీ చేశారు. కాగా కారకులైన చైర్మన్, వైస్ చైర్మన్లను విధుల నుండి తొలగించాలని డైరెక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో చౌటపల్లి సహకార సంఘం సొసైటీలో అవినీతికి పాల్పడిన వారిపై అధికారులు నిష్పక్షపాత విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని డైరెక్టర్లు కోరుతున్నారు. చౌటపల్లి సొసైటీ ఆధ్వర్యంలో గొర్రె దేవేందర్, వైస్ చైర్మన్ మసూదన్ రావు వీరు అవినీతికి పాల్పడి దాదాపు 50 నుండి 60 లక్షల కనుక అవినీతి పాల్పడ్డారు. ఇట్టి అవినీతిని అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాము. మా విలేజ్ నుండి లోన్లు తీసుకున్న రైతు దగ్గర నుండి దాదాపు 2 నుండి 3 వేల రూపాయలు తీసుకున్నారు గొర్రె దేవేందర్. ప్లస్ అందులోటి కోళ్ళు, చేపలు ఇవన్నీ తీసుకొని అతను అక్రమాలకు పాల్పడాడని రైతులందరూ మా దగ్గర ఫిర్యాదు చేశారు. అటు చర్యను సిఓ గారు, చైర్మన్, డిసిఓ గారు చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఈ అక్రమాలకు పాల్పడ్డ గొర్రె దేవేందర్, ఆయనతోటి వైస్ చైర్మన్ ఆమెకే ఏ మీటింగ్కి అయినా మేము ఖచ్చితంగా హాజరయ్యేది. మీటింగ్కి హాజరైనప్పుడు సంతకాలు తీసుకునేది. ఆ మీటింగ్ తీర్మానంలో చర్యపరిచేది. అది ఎప్పుడు ఎన్ని విడిపించేదో మాకెవరికి గుర్తుండకపోయేది. అయినా చెప్పకపోయేది. లోన్ విషయానికి వచ్చినప్పుడు అనంతరం, గోపాలపల్లి, కొంకపాక మా వాళ్ళు పోతేనేమో దూరం పెట్టేది. అనంతరం గోపాలపల్లి పోతేనేమో, కొంకపాక పోతేనేమో వాళ్ళ పేర్ల కూర్చొని పంపేది. మా రైతులు వచ్చి మా మీద గుళ్ళు పెట్టి ఏజెంట్లు పెట్టుకొని డబ్బులు కూడా ఇప్పుడు ఆగిందని మాకు అనుమానం. తీసుకున్నది కూడా రికవర్ చేయాలి, చర్యలు తీసుకొని